మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. నేనంటాం కాదు, గౌతు శిరీష అంటే మా లచ్చన్న మనవరాలు అంటున్నారు. గౌతు శిరీష అంటే మా శివాజీ అన్న బిడ్డ అంటున్నారు. గౌతు శిరీష అంటే సిక్కోలు శివంగి అంటున్నారు. ఎమ్మెల్యే కావాలని కలలు కన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆశ ఎమ్మెల్యే దగ్గర ఆగిపోవట్లేదు, ఇంకా ఏదో కావాలంటుంది. అందుకే అడుగుతున్నాను. పదవులు పొజిషన్లే రాజకీయాల్లో ముఖ్యం కదా, పదవులు పొజిషన్లు పెరుగుతున్న కొద్దీ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా, కానీ ఇంత హానెస్టీగా ఇంత ఫ్రాంక్నెస్లో ఉంటే సాధ్యమేనా అని. సో యు సే హానెస్టీగా ఉండకుండా ఉంటేనే మనకి పదవులు పొజిషన్స్ వస్తాయి? నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. యు సే నేను ఐ డిడ్ంట్ మీన్ దట్. కాకపోతే ఎంతైనా మీరు మనం ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా రాజకీయాల్లో ఇంత ఫ్రాంక్నెస్ ఉంటుందా? ఇబ్బంది పడతారు కదా ఎక్కడో ఒక దగ్గర. కొంచెం మారగలం కానీ రాజకీయం గురించి ఇష్టాలు మార్చుకోగలం కానీ కంప్లీట్గా క్యారెక్టర్నే మార్చేసుకుంటే వేర్ ఐ యామ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ యూ ఆర్ హియర్ శిరీష గారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, లెట్స్ కన్క్లూడ్ పాలిటిక్స్ అపార్ట్. ఇందాక చెప్పినట్లుగానే పలాసకి శిరీష ఏం చేస్తోంది అని మిమ్మల్ని ఇంటి బిడ్డగా చూసుకునే వాళ్ళు ఏకవచనంతో అడుగుతున్నారు, మా శిరీష ఏం చేస్తుంది అని చెప్పి. ఏం చేస్తారు పలాస్ కోసం? వినడానికి చిన్నగానే ఉంటుంది. ప్రతి చేనికి నీరు, ప్రతి చేతికి పని. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈ మాట అన్న 15 days తర్వాత ఈ కాన్సెప్ట్ని పవన్ కళ్యాణ్ గారు పేపర్లో ఇచ్చారు. మరి ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ కాన్సెప్ట్ నాది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెలకే వంశధార నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళం మాకు. ఎందుకంటే వర్షాధారమే, మాకు నదులు లేవు. అలాంటిది 4 సంవత్సరాలు అప్పలరాజు గారు తీసుకురాలేదు. ఏమంటే పక్కన అచ్చెన్నాయుడు గారు ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ కట్టారు అందుకే తీసుకురావలేదన్నాడు. ఈయన ఒక మంత్రి, వీళ్ళ గవర్నమెంట్. అదే శిరీష ఒక పట్టుదల, ప్రతి చేనుకి నీరు అన్న మాటని మేము June 4th గెలిచాము. June 12th ఇంకా నేను ఇక్కడికి ప్రమాణ స్వీకారం కూడా రాలేదు. జిల్లా మంత్రి గారు June 12th అయ్యాక వచ్చాక కలెక్టర్ గారిని తీసుకొని వచ్చి 5 సంవత్సరాలు నీరు లాని ఆ కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేయించగలిగాం. నేను ఇక్కడ ఓత్ టేకింగ్ చేసి 5th day మొత్తం నీళ్ళు వచ్చాయి. ఆగస్టుకు వచ్చే నీరుని జూన్లోనే తీసుకురాగలిగాం. అది చాలా, అంటే మనకి అన్నం పెట్టే రైతన్నలకి నేను ఫస్ట్ నా డెవలప్మెంట్ స్కీమ్ వాళ్ళతో మొదలు పెట్టానన్న తృప్తి ఎప్పటికీ పోదు. సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా పలాస కార్మికులే కనిపిస్తారు. శ్రీకాకుళం, బికాస్ వర్క్స్ లేవు. somehow I don't know what is the reason. అక్కడికి పరిశ్రమలు రాలేదు ఇప్పటి వరకు. బట్ నౌ ఐఎమ్ ష్యూర్ ఒక మూలపేట పోర్ట్ వస్తుంది. ఈరోజు క్యాష్యూ బేస్డ్ ఇండస్ట్రీస్ని తీసుకొస్తామని మాకు ప్రామిస్ చేశారు. ఒక ప్రామిస్ చేస్తే అదొక బ్యాడ్ హ్యాబిట్ అంటారా, గుడ్ హ్యాబిట్ అంటారా నాకు తెలియదు, కానీ 100% ఫుల్ఫిల్ చేయాలన్నది, వెదర్ ఇట్ ఈజ్ అది పార్టీ కావచ్చు, ఎవరికైనా ఒక మనిషికి ఇచ్చిన మాట అవ్వచ్చు, 100కి 100% పూర్తి చేయాలని ఒక పట్టుదల ఉంది. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు కూడా. శ్రీకాకుళం ఒక ఒక వెనుకబడిన జిల్లా. శ్రీకాకుళంతో మీ అభివృద్ధి మొదలు పెట్టండి. అనంతపురం లాంటి దాన్ని కియాతో దాని రూపురేఖలు మార్చేశారు. మంచినీరు చుక్క దొరకని అనంతపురంలో కియాతో రూపురేఖలు మార్చేశారు. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్క కియా లాంటి కంపెనీ మా పలాస ఇచ్చాపురం మధ్యలో వస్తే చాలండి. ఈ 5 years నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు గెలిపించినందుకు ప్రతి ఇంట్లో కనీసం ఒక 5,000 మందికి యువతకి అక్కడ ఒక ఉద్యోగం నేను సృష్టించి 5 సంవత్సరాలు ఇవ్వగలిగితే 5 సంవత్సరాలు శిరీష్ అమ్మకి వాళ్ళు ఓటేసినందుకు నేను వాళ్ళకి నా రుణం తీర్చుకున్నట్టే.